బ్లాక్ బస్టర్ మూవీ అయిన కాంతార సినిమా వెనుక ఒక నిజమైన కథ దాగి ఉందని మీకు తెలుసా? కేవలం కర్ణాటకలోనే కాదు, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది. వీళ్ళు చేసే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నిప్పులతో చేసే సాహసాలు, నృత్య ప్రదర్శన మనల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. మనం ఈ ఆచారాన్ని ఒక్కసారి కల్లారా చూసామంటే ఇక మన మైండ్ లో నుంచి అది పోనే పోదు. అంత అద్భుతంగా ఉంటుంది. మనం మన గ్రామ దేవతలను ఎలా అయితే పూజిస్తామో వీరు కూడా సేమ్ అలాగే వారి గ్రామదేవతలను పూజించుకుంటారు. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి పూజించే విధానం మారుతుంది. అసలు ఈ భూతకోల ఆచారం ఎలా పుట్టింది? పంజుర్లి, గులిగదేవుడి అవతారాలు ఎలా అవతరించాయి? ఈ ఆచారానికి ప్రకృతికి సంబంధం అండ్ దీని వల్ల మనం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఏంటి లాంటి విషయాలను విత్ ప్రూఫ్ తో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్ణాటకలోని కోస్టల్ ఏరియాస్ అయిన తులునాడు ప్రాంతంలో అండ్ కేరళ, తమిళనాడులోని కొన్ని తెగల ప్రజలు ఈ ఆచారాన్ని జరుపుకుంటారు. వీరు పంజుర్లి, గులిగ అనే గ్రామ దేవతలను పూజిస్తారు. ఈ ఆచారం అసలు ఎలా పుట్టిందో తెలుసుకునే కంటే ముందు ఈ పంజుర్లి, గులిగ దేవతలు ఎలా అవతరించారో మనం తెలుసుకోవాలి. పూర్వం పార్వతీదేవి ఒక అందమైన పందిపిల్లని పెంచుకునేది. పందిపిల్ల ఎంత అందంగా ఉన్నా దాని స్వభావం మాత్రం మారదు కదా. ఆ పంది ప్రతి చోట తిరిగి చిందరవందర చేసేది. అలా ఒక రోజు శివుడికి ఇష్టమైన పూల తోటలోకి వెళ్లి అక్కడ ఉన్న మొక్కలను, చెట్లను డ్యామేజ్ చేస్తుంది. ఆ పంది బిహేవియర్ నచ్చక శివుడు దానిని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ పంది పిల్లని తిరిగి బ్రతికించమని వేడుకుంటుంది. అలా పార్వతీదేవి కోరిక ప్రకారం శివుడు ఆ పంది పిల్లని బ్రతికించి దానికి డివైన్ పవర్స్ ఇచ్చి భూమిపై ఉన్న ప్రజలను కాపాడమని పంపుతాడు. అలా ఆ పంజుర్లి అవతారం అవతరిస్తుంది. ఈ వరాహదేవుడు ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుతాడని, ఎవరైతే అహంకారంతో భూమిని ఆక్రమించాలని చూస్తారో వారిని శిక్షిస్తాడని వారు నమ్ముతారు. ఈ భూమిపై వ్యవసాయం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు సాక్షాత్తు శివుడే ఈ వరాహ అవతారాన్ని పంపాడు అని చెప్తారు. పంట పొలాలను నాశనం చేసే జంతువుల నుండి పంటలను రక్షించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారని నమ్ముతారు. ఇక ఈ ప్రజలు అధికంగా నమ్మే గ్రామదేవత గులిగదేవి. ఈయన ఎంతో ఉగ్ర రూపంతో ఉంటాడు. పురాణాల ప్రకారం పూర్వం పార్వతీదేవి శివుడికి బూడిద తెచ్చి ఇస్తుంది. ఆ బూడిదలో ఒక చిన్న గులకరాయి కూడా ఉంటుంది. శివుడు దానిని భూమిపైకి విసిరేస్తాడు. అప్పుడు ఆ రాయి నుండి గులిగదేవుడు అగ్ని రూపంలో పుడతాడు. వాస్తవానికి ఆ గులిగదేవుడు విష్ణుమూర్తికి సేవ చేయాల్సి ఉంటుంది. కానీ గులిగదేవుడి యొక్క ఉగ్ర స్వభావం నచ్చక భూమిపై నెలవుళ్ల సంఖ్య అనే మైల గర్భాన పుట్టమని విష్ణుమూర్తి శపిస్తాడు. ఇక ఆమె 9 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఈ గులిగదేవుడు నేను ఎలా బయటికి రావాలి అని ఆమెను అడుగుతాడు. అందరు పిల్లలు ఎలా అయితే బయటికి వస్తారో నువ్వు కూడా అలాగే బయటికి రా అని ఆమె అంటుంది. కానీ గులిగదేవుడు ఆమె కడుపు చీల్చుకొని వస్తాడు. అలా ఆమె గర్భం చీల్చుకొని వచ్చిన తర్వాత ఈ గులిగదేవుడికి విపరీతమైన ఆకలి అవుతుంది. దీంతో అతని ఆకలి తీర్చుకోవడానికి అడవిలో ఉండే జంతువులను, చేపలను తింటూనే ఉంటాడు. దీంతో ఆ గులిగదేవుడి యొక్క ఆకలి తీర్చడానికి శ్రీ మహావిష్ణువు తన చిటికెన వేలును ఇచ్చాడని చెప్తారు. ఒకానొక టైంలో ఈ పుంజర్లికి, గులిగదేవుడికి అస్సలు పడేది కాదు. వీళ్ళిద్దరూ విపరీతంగా గొడవ పడుతుండగా తల్లి అయిన జగన్మాత వచ్చి వారిని శాంతింపజేసి ఇద్దరు అన్నదమ్ముల్లా ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్తుంది. తులు ట్రెడిషన్స్ ప్రకారం వారి జానపద నాటకాల ఆధారంగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కోస్టల్ కర్ణాటకని పరిపాలించే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి మాత్రం ఉండేది కాదు. ఒక రోజు రాజు అడవిలోకి వెళ్ళినప్పుడు పుంజర్లి దైవం విగ్రహం కనిపిస్తుంది. దానిని పూజించగా ఆ రాజు మనసులో ఉన్న అశాంతి, దుఃఖం అంతా మాయమైపోతుంది. దీనికి కృతజ్ఞతగా రాజు ఆ దైవానికి, ఆ తెగ ప్రజలకు భూమిని విరాళంగా ఇస్తాడు. ఇక అప్పటి నుండి ఆ తెగ ప్రజలు భూతకోల పద్ధతిని ఘనంగా నిర్వహించడం మొదలు పెడతారు. భూతకోల అర్థం ఏంటి అంటే, భూత అంటే డివైన్ స్పిరిట్, అంటే ఒక శక్తి. కోల అంటే ఆ శక్తిని తనలోకి ఆవాహించుకోవడానికి చేసే నాట్యం. ఇదొక పవర్ఫుల్ ఆధ్యాత్మిక నృత్యం. ఆ నృత్యం చేసే వారిలో సాక్షాత్తు ఆ దేవుడే ప్రవేశిస్తాడు అని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలా పూనకం వచ్చిన వ్యక్తి నర్తిస్తూ ఆ గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్తాడు. మంచివారిని ఆశీర్వదించడమే కాదు, చెడ్డవారిని గట్టిగా హెచ్చరిస్తాడు. స్వయంగా ఆ దేవుడే మాట్లాడుతున్నట్టుగా భావించి ప్రజలు ఆయన మాటలను స్వీకరిస్తారు. మంగళూరు యూనివర్సిటీలో ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం ఇది కేవలం ఒక నాటకం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆచార్యం అని చెబుతారు. పంజుర్లి దైవం శాంతంగా ఉండి కాపాడే ఒక శక్తి. కానీ గులిగ దైవం అలా కాదు, ఎంతో కోపంతో తప్పు చేసిన వారిని శిక్షించే ఒక దైవం. ఈ గులిగ దేవుడు పూజిన వ్యక్తి శాంతించడానికి అక్కడి ప్రజలు కోడిని కూడా బలిస్తారు. మనిషికి
మనిషికి, ప్రకృతికి, దైవానికి మధ్య ముడిపడి ఉన్న సంబంధాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. ఇక్కడి ప్రజలకు భూమే దేవత. అడవిని పవిత్రంగా చూస్తారు. దైవం అంటే కేవలం భయం మాత్రమే కాదు, ఒక అనుబంధం. ఈ భూతకోల అనేది కేవలం వాళ్ళు జరుపుకునే పండగ కాదు. ఈ భూమికి, ప్రకృతికి, ధర్మానికి మధ్య ఉండే ఒక కనెక్షన్ ఏంటో ఈ ఆచారం మనకు తెలియజేస్తుంది. మనిషి ఈ భూమిని ఎంతో పవిత్రంగా చూడాలి, అంతేకాని డబ్బు కోసం దురాశపడి ఆ భూమిని ఆక్రమించవద్దు అని మనకు మెసేజ్ ఇస్తుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నాలాంటి కొత్త క్రియేటర్స్ కి మీరు ఎప్పుడు అండగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.